అన్నలాగా చూసుకోవాలి అని చెబుతున్నారు. ప్రతి తరగతి గదిలో ధారాళంగా గాలి వెలుగు వచ్చే సౌకర్యం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మనందరికీ తెలుసు, మహాత్మా గాంధీ అంటాడు, నా ఇంటి తలుపులు కిటికీలు నేను ఎప్పుడూ తెరిచే ఉంచుతాను, ఎందుకంటే నలువైపులా ఉన్న గాలులు నలువైపుల నుంచి వెలుగులు వీస్తూ ఉండాలి. అయితే ఆ గాలి వేగంలో ఆ వెలుగు తేజంలో నేను కొట్టుకుపోకూడదు అని. అంటే ప్రపంచంలోని కులము, మతము, భాష, ప్రాంతము, దేశము, సంస్కృతి, సంస్కారాలనే సంబంధం లేకుండా ఎక్కడ మంచి ఉంటే ఆ మంచిని గ్రహించాలి, మంచిని గ్రహించి మంచిని పంచి మంచిని పెంచాలి అని మహాత్మా గాంధీ చెప్పిన సూక్తికి ఉదాహరణగా అద్భుతమైన వెంటిలేషన్ ఉండేటువంటి తరగతి గదులు, ల్యాబొరేటరీ ప్రయోగశాలలు, లైబ్రరీలు, గ్రంథాలయాలు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, స్మార్ట్ ఫోన్లు వచ్చాయి, ల్యాప్టాప్లు వచ్చాయి, కంప్యూటర్లు వచ్చాయి. ఎన్ని వచ్చినా పుస్తకం తల్లి లాంటిది. ఒక నేల, ఒక చెట్టు, ఒక గుట్ట, ఒక మట్టి, ఒక పిట్ట ఎలా అయితే ప్రకృతి మనకి ఇస్తుందో అలాగే మరి మనం స్వయంగా సంపాదించుకునే జ్ఞానం ఎంత ప్రధానమైందో. ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఒక ఎగ్జాంపులరీ ఎడ్యుకేషన్ సెంటర్. జవహర్ బాల్ భవన్ చిరంజీవులు సిద్ధంగా ఉన్నారు. మీ అందరికీ తెలుసు, మన పబ్లిక్ గార్డెన్లో జవహర్ బాల్ భవన్ ఉంది. అక్కడ పిల్లలకి ఉచితంగా సంగీతము, నాట్యం అన్నీ నేర్పుతారు. అందుకోండమ్మా. థ్యాంక్స్ టు ది ఆడియో టీమ్. ఆల్రెడీ సార్ వన్ పిక్చర్ సార్. ఫోటోలు వస్తాయి, ఫోటోలు వస్తాయి, మరి ఫోటోలు వస్తాయి. కొంచెం దూరం, కొద్దిగా చూడండి, కొద్దిగా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. స్కూల్ పైలాన్ను ఆవిష్కరించారు. పేరెంట్స్ కమిటీ సభ్యులతో మాట్లాడారు ముఖ్యమంత్రి. విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు సీఎం. ఆరుట్ల టీపీఎస్ స్కూల్ను అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దారు. ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందిస్తారు. విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇస్తారు. ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు చెప్తారు. ఆధునిక వసతులు, డిజిటల్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, గాలి వెలుతురు పుష్కలంగా ఉండే తరగతి గదులు, లైబ్రరీ, జిమ్, డైనింగ్ హాల్స్తో పాటు క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, టెన్నిస్, క్యారమ్స్ వంటి ప్రతి క్రీడకు సంబంధించిన మైదానాలు ఉన్నాయి. ప్రత్యేక శిక్షకులను సైతం అందుబాటులో ఉంచారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులను తీసుకురావడానికి ప్రభుత్వం 5 స్కూల్ బస్సులను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ స్కూల్లో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు మొత్తం 1814 మంది విద్యార్థులు ఉన్నారు.